ఈరోజు మన మిస్టరీ ఛానల్లో సైంటిస్టులు చెప్పలేకపోయినా 10 మిస్టరీల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రహస్యాలన్నీ మన భూమిపై జరిగినవే, కానీ ఒక్కదానికి ఆన్సర్ లేదు. అవి ఏళ్లుగా రహస్యాలుగానే ఉన్నాయి. వాటిని ఛేదించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వాటిలో కొన్నింటిని ఏక తేలవు అని శాస్త్రవేత్తలు వదిలేశారు. మరికొన్నిటిపై మాత్రం ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గుట్టు వీడుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఈ రహస్యాల్లో చాలా వరకు మనల్ని బాగా ఆశ్చర్యపరిచేవి ఉన్నాయి. ఎందుకంటే అవి గతానికి చెందినవి. వాటిలో కొన్ని అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడినవిలా అనిపిస్తాయి. మరి గతంలో అంతటి టెక్నాలజీ ఉందా? అప్పటి మనుషులు ఇప్పటికంటే ఎక్కువ నాలెడ్జీతో ఉండేవారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అప్పటి వాళ్ళు ఇలా ఎలా చేయగలిగారు? వారికి ఎవరైనా గ్రహాంతరవాసులు సాయం చేశారా? అప్పట్లో ఏలియన్స్ భూమిపైకి తరచూ వచ్చి వెళ్ళేవారా? ఇలాంటి అనుమానాలు కలుగుతాయి. అందుకే అవి సైంటిస్టులకు ఓ పజిల్లాగా మారాయి. అవి అలాంటి వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏమో, మనలోనే కొందరు సైంటిస్టులు అవ్వచ్చు. భవిష్యత్తులో వాటి గుట్టు విప్పేందుకు లోతైన పరిశోధనలు చేయొచ్చు. వాటిలో ఫస్ట్ది యోనాగుని సబ్మెరైన్ శిథిలాలు. 1986లో డ్రైవర్లు జపాన్ యోనాగుని దీవి దగ్గరలోని సముద్రం లోపల విచిత్రమైన నిర్మాణాలను చూశారు. అవి నీటిలో ఏకంగా 5 అంతస్తుల ఎత్తున్నాయి. రకరకాల శిల్పాలు, కళాఖండాలు లభించాయి. అంటే ఒకప్పుడు అక్కడ మనుషులు ఉండేవారని అర్థమవుతోంది. అయితే సైంటిస్టులు మాత్రం అవి మనుషులు నిర్మించినవి కాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే అవి ప్రిగ్లేషియల్ నాగరికత కాలానివని, వాటిని నిర్మించేంత టెక్నాలజీ అప్పట్లో మనుషులకు లేదు అంటున్నారు. మరైతే వాటిని ఎవరు నిర్మించారు? గ్రహాంతరవాసులు నిర్మించారా? వాళ్ళైతే సముద్రం లోపల ఎందుకు నిర్మించారు? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. రెండవది అమెజాన్లో వింత ఆకారాలు. అమెజాన్ వర్షాధారిత అడవుల్లోని మైదానాలలాగే ఉండే చాలా ప్రాంతాల్లో భూమిపై రకరకాల డ్రాయింగ్స్ను సైంటిస్టులు చూశారు. అవి చాలా పెద్దవి. వాటిని జియోగ్లిఫ్స్ అని పిలిచారు. వాటిలో కొన్ని 3000 నుంచి 3500 ఏళ్ల నాటివి. వాటిని ఎవరు చేశారు? అలాగే ఎవరు వేశారు? ఎందుకు వేశారు? అప్పట్లో అంత పెద్ద బొమ్మల్ని ఎలా గీశారు అనే ప్రశ్నలకు ఆన్సర్ లేదు. సమావేశాలు, చర్చలు, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకే వాటిని గీశారనే వాదనుంది. అదే పూర్తిగా నిజమని చెప్పే వీలు కూడా లేదు. ఇలా ఈ విషయం ఓ మిస్టరీగా ఉంది. మూడవది అతనితో వచ్చే వర్షం. 1983లో అమెరికా పెన్సిల్వేనియాలోని స్ట్రౌట్స్బర్గ్లో డాన్ డెక్కర్ తాతగారు చనిపోయారు. అంత్యక్రియల తర్వాత డాన్కి జ్వరం వచ్చినట్లు అనిపించింది. ఇంటికి వెళ్ళాక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఆ ఇంటి సీలింగ్ నుంచి హాల్లోని గోడల నీరు కిందకి రావడం కనిపించింది. ఆ నీరు వచ్చిన ప్రదేశాల్లో ఎక్కడా వాటర్ పైపులు లేవు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. డాన్ ఫ్రెండ్ పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వచ్చాక అపస్మారక స్థితిలో ఉన్న డాన్ను దగ్గరలోని పిజ్జా రెస్టారెంట్కి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్ళాక ఇంట్లో నీరు రావడం మానేసింది. కానీ పిజ్జా రెస్టారెంట్లోకి డాన్ని తీసుకెళ్ళగానే అక్కడి సీలింగ్ నుంచి నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే వాళ్ళు డాన్ని పిజ్జా రెస్టారెంట్ నుంచి బయటకు తెచ్చారు. దాంతో నీరు రావడం ఆగింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు. నాలుగవది ఆండ్రూ కార్ల్సన్. టైం ట్రావెల్ కథలు చదివే ఎవరికైనా సరే 44 ఏళ్ల ఆండ్రూ కార్ల్సన్ స్టోరీ చాలా ఆసక్తి రేపుతుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అక్రమాలకు పాల్పడుతున్నాడని 2003 మార్చిలో అతన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. అతను మొత్తం 126 రిస్కీ స్టాక్ ట్రేడింగ్స్ జరిపాడని, అన్నిట్లోనూ సక్సెస్ సాధించాడని తెలిసింది. జనరల్గా స్టాక్ మార్కెట్లలో షేర్లు కొనేవారు కొన్ని షేర్లలో లాభాలు, కొన్ని షేర్లలో నష్టాలు సాధిస్తుంటారు. ఎంతటి గొప్ప ఎనలిస్టులకైనా ఇది తప్పదు. అలాంటిది ఆండ్రూ కార్ల్సన్ మాత్రం అన్ని షేర్లలోనూ సక్సెస్ సాధించడం, అవి కూడా ఎంతో రిస్క్ ఉండే షేర్లు కావడం తీవ్ర కలకలం రేపిందన్నది అప్పట్లో విషయం. ఆండ్రూ జస్ట్ 50,000 రూపాయలతో షేర్లు కొన్నాడు. వాటిని అమ్ముతూ మళ్ళీ కొంటూ ఇలా 2 వారాల్లోనే 2,275 కోట్ల రూపాయలు సంపాదించాడు. దాంతో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డాడంటూ అతన్ని 2003లో FBI అరెస్ట్ చేసింది. తాను 2256 సంవత్సరం నుంచి టైం మెషిన్లో వెనక్కి వచ్చానని,
అందువల్లే తాను షేర్లలో సక్సెస్ అయ్యానని తెలిపాడు. తరువాత అతన్ని కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు కనిపించకుండా పోయాడు. 5వది భూగర్భంలో సముద్రం. భూమి ఉపరితలానికి 660 కిలోమీటర్ల లోతులో భారీగా నీటితో ఉన్న రిజర్వాయర్ ఒకటి ఉందని సైంటిస్టులు కనిపెట్టారు. ఆ రిజర్వాయర్ 2700 కోట్ల ఏళ్ల నాటిదని భావించారు. అది ఎంత పెద్దదంటే భూమిపై ఉన్న సముద్రం నీటి కంటే అందులో పట్టే నీరు చాలా రెట్లెక్కువ. అందుకే అది ఆశ్చర్యపరిచింది. దాన్ని కనిపెట్టాక సైంటిస్టులు కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు. భూమిపై సముద్రాలు ఏర్పడడానికి కారణం ఆ రిజర్వాయరే అంటున్నారు. భూగర్భంలోని మహాసముద్రం పేలిపోవడం వల్ల దాని నుంచి వచ్చిన నీరే ఇప్పుడు మహాసముద్రాల్లో ఉందని సైంటిస్టులు నమ్ముతున్నారు. 6వది గడ్డకట్టిన అమ్మాయి. 1980 డిసెంబర్ 20న జీన్ హిల్లియార్డ్ తన తల్లిదండ్రుల ఇంటికి కారులో బయలుదేరింది. అది మిన్నెసోటాలోని లెంజ్ ప్రాంతం. రోడ్డుపై మంచు కురిసిన సమయంలో కారులో వెళ్తుంటే సడన్గా కారు ఆగిపోయింది. దాంతో దగ్గరలోనే ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకుంది. ఇంతలో చల్లదనం ఎక్కువ అవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. 6 గంటల పాటు నేలపై పడి ఉంది. అప్పుడు ఉష్ణోగ్రత -22 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు ప్రాణం ఉన్నట్లు కనిపించలేదు. కనీసం ఇంజెక్షన్ చేద్దామన్నా శరీరం గడ్డకట్టడం వల్ల వీలు కాలేదు. ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. కొంతసేపు ఆమెను సాధారణ వాతావరణంలో ఉంచగా ఆమె కదిలింది. 3 రోజుల తర్వాత ఆమె కాళ్లను కదిపింది. 6 వారాల తర్వాత ఆమె తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. 7వది అమెజాన్లో కుతకుత ఉడికే నది. దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో కుతకుత ఉడికే నది ఉంది. అది శత్రువుల్ని తనలో ముంచి చంపేస్తుంది అనే కథను ఆండ్రెస్ రుజో తన చిన్నప్పుడు వినేవాడు. ఆ నదిని కనుక్కోవాలని అతనికి అనిపించేది. పెద్దయ్యాక జియాలజిస్ట్ అయ్యాడు. ఓ స్థానిక గైడ్ను వెంటబెట్టుకుని 2011లో ఆ నది కోసం వెతికాడు. మొత్తానికి అది కనిపించింది. అక్కడ నీటి ఉష్ణోగ్రత 86 డిగ్రీల సెల్సియస్ ఉంది. అందులో ఏ జీవి పడినా మరణం తప్పదు. మరి ఆ నదిలో నీరు ఎందుకు వేడిగా ఉంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకలేదు. నదికి 700 కిలోమీటర్ల అవతల అగ్నిపర్వతం ఉంది. అయినా నది నీరు వేడిగా ఉండటం ఆశ్చర్యకరమే. 8వది భూకంప కాంతులు. భూకంపాలు వచ్చినా చాలాసార్లు ఆకాశంలో మెరుపులు వస్తుంటాయి. 1600 సంవత్సరం నుంచి ఇలాంటివి సైంటిస్టులు చూస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ ఖచ్చితమైన ఆన్సర్ కనుక్కోలేకపోయారు. భూకంపం వచ్చినప్పుడు మెరుపులు వస్తున్నట్లు నిరూపించేందుకు 65 కేసులు ఉదాహరణగా ఉన్నాయి. కానీ ఈ మెరుపుల్ని మనం చూడలేం. ఇవి చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయి. చాలామంది వీటిపై తమ అభిప్రాయాలు చేశారు కానీ ఎవరూ కూడా వాస్తవానికి దగ్గరగా ఊహించలేదు. ఫలితంగా ఈ మిస్టరీ ఇలాగే ఉంది. ఎక్కువ మందికి దీన్ని తెలుసుకోవాలని ఉన్నా వీలు కావట్లేదు. 9వది విచిత్రమైన ప్లేగ్. 1518 జూలైలో ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో ట్రోఫియా ఉన్నట్టుండి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. కంటిన్యూగా చేస్తూనే ఉంది. ఎందుకు అలా చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. వారం తరువాత చూస్తే మరో 34 మంది ఇలా చేయడం మొదలుపెట్టారు. నెల తిరిగేసరికి 100 మంది డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఆపకుండా డ్యాన్స్ చేయడం వల్ల వారిలో చాలామంది ఊపిరాడకపోవడం, హార్ట్ అటాక్, గుండె సంబంధిత సమస్యలతో చనిపోయారు. చివరకు దాన్ని డాన్సింగ్ ప్లేగ్ అన్నారు. కానీ అలా ఎందుకు జరిగిందో శాస్త్రీయ వివరణ లేదు. ఎందుకు అలా డ్యాన్స్ చేశారన్నది ఎవరికీ అర్థం కాలేదు. 10వది అక్కడ అట్లాంటిస్ ఉందా. 1930లో అమెరికాకు చెందిన భవిష్యత్తును అంచనా వేసే ఎడ్గార్ కేస్ సంచలన ప్రకటన చేశాడు. 1968 లేదా 1969లో ఊహాజనిత అట్లాంటిస్ నగర శిథిలాలను నిజంగానే కనుక్కుంటారని చెప్పాడు. దాన్ని అమెరికా మియామికి దగ్గరలోని బహమాస్కి చెందిన బిమినీలో కనిపెడతారని అన్నారు. అదేం చిత్రమో కానీ 1968 సెప్టెంబర్లో బిమినీకి ఉత్తరాన ప్యారడైజ్ పాయింట్ దగ్గరలో సముద్రం లోపల 700 మీటర్ల సున్నపురాలను కనుక్కున్నారు. అవి చాలా అందంగా పేర్చి ఉన్నాయి. అవి ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు బిమినీ రోడ్ అని పిలుస్తున్నారు. కొంతమంది ఆ సున్నపురాలు అట్లాంటిస్వే అంటున్నారు. మరికొందరు సముద్రం లోతులో సీబెడ్ అలా అయిందని అంటున్నారు. ఈరోజు చెప్పుకున్న టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.